ఎక్కడ పోయినా కూడా స్పష్టంగా ప్రజలు ఏమి కోరుతున్నారో అది చెప్పే వ్యక్తిని, ప్రజలకు కావాల్సింది సమైక్యాంధ్రం, ప్రజలకు కావాల్సింది తెలుగువారు బాగుపడాలి అంటే ఆయన దృష్టిలో కేవలం ప్రజలంటే సీమాంధ్రులు మాత్రమే ప్రజలు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ ప్రజలు కాదు, వాళ్ళకి అభిప్రాయాలు ఉండకూడదు, ఆకాంక్షలు ఉండకూడదు, వాళ్ళకి హక్కులు ఉండవు సమైక్య రాష్ట్రంలో అనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారి మాటల్లో స్పష్టంగా ద్యోతకమైంది. అతి పెద్ద రాష్ట్రాల్లో మంది ఒక్కటి, 42 మంది సభ్యులున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని విభజిస్తే చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణకు మేలు జరుగుతుంది, సీమాంధ్రకి నష్టం జరుగుతుందని. మాకేం అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు, మీరు పెద్ద రాష్ట్రంలోనే సీమాంధ్ర ప్రాంతం ఉండాలని కోరుకుంటే నిరభ్యంతరంగా ఏ మద్రాసు రాష్ట్రం నుంచి మీరు విడిపోయారో ఆ మద్రాసు రాష్ట్రంలో మళ్ళీ కలపమని చెప్పి మీరు ఆందోళన చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కలిసికట్టుగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండేదానికి నా పదవి ఏమైనా కూడా లెక్క చేయను, ఈ సమైక్య రాష్ట్రం ఉండాలి అని కోరుకునేవాడినిగా నేను దానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని. ఒక వేదిక మీద ఒక జిల్లాలో తన సొంత పార్టీకి తన సొంత క్యాబినెట్కి సంబంధించిన 2 మంత్రులను కలిపి కూర్చోబెట్టలేని దద్దమ్మ ముఖ్యమంత్రి 2 ప్రాంతాలను కలుపుతా అని చెప్పి డైలాగులు కొడతా ఉంటే, మా తెలంగాణలో సామెత ఉంది, కూట్లే రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరినట్టు ఆయన వ్యవహారం అంతా కూడా. ఎవరి కోసం రాష్ట్రం విభజిస్తున్నారు? ఎవరు కోరారా? కళ్ళుండి చూడలేని కబోదివా? తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని ఇంత గట్టిగా తెలంగాణ ఎందుకు కావాలో నొక్కి చెప్తుంటే కళ్ళుండి చూడలేని కబోది వైపోయినావా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం కానీ లేక ఖమ్మం కానీ మనకు నక్సలైట్ బెడద ఖచ్చితంగా ఉంది. ఇది కూడా 2 రాష్ట్రాల్లో కూడా పెరిగే ఆస్కారం ఉంది. షిండే గారు చెప్పారు, ఇప్పుడున్న డీజీపీ ప్రసాదరావు గారు చెప్పారు, దినేష్ రెడ్డి చెప్తున్నాడు, స్పష్టంగా అందరూ చెప్తా ఉంటే నక్సల్ సమస్య పెరిగే ప్రసక్తే లేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి ఒక్కడికి మాత్రం విచిత్రంగా విడ్డూరంగా ఆయనకు మాత్రం ఎక్కడో కొత్త నివేదికలు పుట్టుకొస్తా ఉన్నాయి. మనకున్న అధికారులు కానీ పెన్షనర్స్కి కానీ ఇవన్నీ కూడా 2 రాష్ట్రాలు అయినాయంటే ఇప్పుడు ఇచ్చేదానికంటే 50% 2 రాష్ట్రాలకు పెరుగుతుంది. అంటే దగ్గర 5,000 కోట్ల రూపాయలు అదనంగా 2 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అది మీరు మేము తేల్చాల్సింది కాదు, ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉంది. వారు అన్ని కూడా తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కూడా మీకు వచ్చిరాని తెలుగులో ఆ మిడిమిడి జ్ఞానంతో రకరకాల అంకెలు సృష్టించి రకరకాల అబద్ధాలు సృష్టించి మీరేదైతే ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీనివల్ల ఇంకా తెలంగాణను ఆపుతా ఉన్నాను అనుకుంటే మాత్రం ఆపగలుగుతాను అనుకుంటే అది అజ్ఞానం తప్ప ఇంకోటి కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నాను. 56లో ఈ రాష్ట్రాన్ని విభజించుంటే అసలుకు నాగార్జున సాగర్ కట్టుకుండే వాళ్ళమా, పోలవరం ఇప్పుడు కట్టుకుండే వాళ్ళమా, శ్రీశైలం కట్టుకుండే వాళ్ళమా? ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రం పుట్టక ముందే ఇదివరకు కూడా చెప్పాం మేము, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందే సర్వే జరిగింది, డిజైన్ జరిగింది, శంకుస్థాపన కార్యక్రమం కూడా 1955లోనే ఆంధ్రప్రదేశ్ పుట్టక ముందే జరిగింది. ఈ పాటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు.